ఆలోచన గొప్పగా ఉంటే ఆశయం పెద్దదిగా ఉంటుందంటారు. అయితే నీలిమ పూదోట అంతకు మించిన ఎత్తైన కలలను కనింది. అదేనండి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం. 8848 మీటర్ల ఎత్తైన ఎవరెస్ట్ ని ఎక్కే క్రమంలో ఈమె ఆకాశమంత ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే తన సంకల్ప బలంతో వాటన్నిటినీ దాటి ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన మొట్టమొదటి తెలుగు మహిళగా నీలిమ చరిత్రకెక్కింది. సో ధైర్య సాహసానికి ప్రతీకగా నిలిచిన నీలిమ పూదోటతో మీ ఆదాన్ స్పెషల్ ఇంటర్వ్యూ. నీ గోల్ నువ్వు అచీవ్ అయిపోయినావు, ఇప్పుడు ఎట్లా ఫీల్ అయినావు? అంటే there's hardly anything I need to prove to anyone. అక్కడికి వెళ్ళే ముందు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినావా? People like us cannot imagine, cannot even dream of climbing mountains and forget about Everest. తర్వాత ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? ఇవన్నీ కాదే, this has to be first. Let me just do it. This is one life అన్నట్టు అనిపించింది. నీకు ఏ స్టేజ్ లో భయం పోయింది? Until my coach came and someone had to tell Nilima, you are not going to die tomorrow. ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయంట కదా. In middle of two guys, I have to be there only. కొన్నిసార్లు బయట కొంతమంది గుర్తుపట్టారు, అప్పుడు ఎలా ఫీల్ అవుతుంటావు? ఎవరెస్ట్ దగ్గర ఉన్నావు, రేపు ఏమవుతుందేమో. Solid block of ice that's been settled for millions of years as a glacier on the Everest. It's fallen down and హాయ్ నీలిమ, ఎలా ఉన్నావు? good. How are you? బాగున్నా. ఏంటి కొత్త హెయిర్ స్టైల్? హెయిర్ స్టైల్ అంటే ఏమో నీకు తెలిసిందే కదా, డొనేట్ చేస్తుంటాను కదా. ఓకే. I think this is the third time. Every 10 inches or more than that, you can donate your hair for cancer patients. ఓకే. So they make wigs out of it. సో థర్డ్ టైం డొనేట్ చేస్తున్నాను, ఇంత పెరిగింది. సో నా ఏంటంటే గోల్ 4 times డొనేట్ చేయాలి, బికాస్ ఇట్ టేక్స్ 4 times ఆఫ్ హెయిర్ టు మేక్ 1 wig. సో లైఫ్ అంతా ఎట్లుంది? మౌంటైనియర్ గా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిపోయావు, ఇండియాకు ఒక మంచి ప్రైడ్ తీసుకొచ్చినావు, ఇప్పుడేమో ప్రజెంట్ యోగా చేస్తున్నావు. ఎలా ఉంది లైఫ్ అంతా? వెరీ ఎన్రిచింగ్. there's hardly anything I need to prove to anyone. ఓకే. సో ఇట్స్ మోర్ ఆఫ్ అన్ ఇంటర్నల్ జర్నీ నౌ. అదంతా బయట వాళ్ళకేమో కొన్ని చేయాల్సి వస్తుంది కదా. అవును. మనం చేసుకున్నది ఇప్పుడు లైఫ్లో ఏదైనా మనం చిన్నప్పటి నుంచి చదువులు కానీ దాని తర్వాత ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు ఎవరో పక్కన ప్రూవ్ చేయడానికి సగం టైం అయిపోయింది. నాకు అయిపోయి ఇప్పుడు ఆ స్టేజ్ దాటిపోయింది. డోంట్ హ్యావ్ టు ప్రూవ్ టు ఎనీవన్. ఫస్ట్ థింగ్ అందరు అడిగే క్వశ్చన్, రొటీన్ బోర్ కొట్టిండది కొన్ని ఇయర్స్ నుంచి. మౌంటైనియర్ గా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కావు, అప్పుడు ఎలా ఉండే నీ ఫీల్? ఐ ఎక్స్పెక్టెడ్ దిస్ క్వశ్చన్ లాంగ్ టైం. వచ్చిన తర్వాత కూడా చాలా మంది ఇదే క్వశ్చన్ అడిగారు. అండ్ ఒక్కొక్కళ్ళకి ఏం చెప్తామని చెప్పి ఐ రోట్ అ బుక్ అబౌట్ మై ఎక్స్పీరియన్సెస్. ఇట్స్ కాల్డ్ ఫ్రమ్ ఎవరెస్ట్ విత్ లవ్. ఓకే. And that book is available on Amazon. Nice. You can purchase it and you can read everything about my journey. It's an everyday account of my journey basically. So ఏంటంటే మీకు ఎలా అనిపించింది అంటే ఆ 6 weeks లో ఒక రోజు ఒక ఫీలింగ్ కదా డిఫరెంట్. అవును. అంటే నాదేంటంటే ట్రైన్ అయ్యేటప్పుడు మన దగ్గర ఒక మైండ్ సెట్ ఉంటుంది, నేను ఎట్లయినా రీచ్ కావాలా, నా ఎయిమ్ ఇది, ఐ వాంట్ టు ప్రూవ్ సంథింగ్ అని. ఆ మౌంట్ ఎవరెస్ట్ మీద ఇండియన్ ఫ్లాగ్ ప్లేస్ చేసినాక నీకు ఒక ఫీల్ వచ్చేసి ఉంటుంది కదా. సో నీ గోల్ నువ్వు అచీవ్ అయిపోయినావు, అప్పుడు ఎట్లా ఫీల్ అయినావు? అంటే లైక్ ఎమోషనా లేకుంటే ఏంటి, ఎవరిని గుర్తు చేసుకున్నావు? సో 2 things సుధీర్. వన్ థింగ్ ఇస్, ఇప్పుడు నా ఎవరెస్ట్ ఒకటి ఉంది. అవును కదా, అది ఎవరెస్ట్ ఇస్ అ మౌంటైన్. ఇట్స్ అ లిటరల్ ట్రాన్స్లేషన్ ఆఫ్ యువర్ ఎమోషన్స్. అవన్నీ మనం లోపల కాంకర్ చేసుకుంటేనే ఎక్కగలుగుతాం. అవును. సో నేను ఎప్పుడైనా ఎవరెస్ట్ గురించి నేను చెప్పినప్పుడు పీపుల్ యూస్ టు listen or hear about my story from their perspective, from their Everests only. అందరికి ఒక ఫిల్టర్ లాగా ఉంటుంది కదా. అవును. సో అది ఎప్పుడు ఉండేది. అండ్ నా స్టోరీ ఇప్పుడు జర్నలిస్ట్కి చెప్పిన, నేను ఒకటి చెప్పేదాన్ని, అది పేపర్లో ఇంకోటి వచ్చేది. నేను ఇట్లా ఫీల్ అయినా అంటే నా ఫీలింగ్ గురించి నేను అస్సలు రాయలేదు, ఇష్టం వచ్చి రాసుకున్నా అన్నట్టు అనిపించేది అనమాట నాకు కొన్నిసార్లు ఇనిషియల్ లెవెల్స్లో. సో నేను ఇట్లా అయితే కుదరదు అని చెప్పి ఐ టుక్ అ బ్రేక్. Like at the peak at my mountaineering career. Okay. I took a break. Also because it's important for me to document these memories. ఎందుకంటే ఫ్యూచర్లో నేను మర్చిపోతాను. అవును. It's natural human thing. అవును. So I took a break and
what I also did during Everest is నేను every day I used to maintain a journal అనమాట. I used to write to my mom. Basically it's a set of letters that I wrote to my mom from the Everest. నాకేమైనా అయితే ఈ బుక్ మాత్రం మా అమ్మకి వెళ్ళాలి అన్నట్టుగా నేను చెప్తున్నాను అనమాట. సో మా అమ్మ వెళ్ళేటప్పుడే she told me that people like us cannot imagine, cannot even dream of climbing mountains, forget about Everest. In general certain things that a lot of people నాలాంటి వాళ్ళు చేయలేరు. So I want to know how it is. So నాకు everyday write to me so that I know what it is అని నాకు మా అమ్మ చెప్పింది. And it helped me also. ఎందుకెళ్ళిన అక్కడ ఎవరు ఉండరు కదా మాట్లాడడానికి. సో ఏదో ఒకటి I know I'm not talking to my mom but I'm still writing to someone. And you might think ఏంది ఈ కాలంలో రాయడం ఏంది అది అంత ఏంది అనుకుంటారు. But honestly you will not get signals there. After some point ఉండదు మీకు సిగ్నల్స్. 4000 మీరు లేలా దాకా వెళ్తేనే కష్టపడతారు చాలా మంది సిగ్నల్స్ కి. అది ఇంకా దానికంటే 3-4 times ఉంటుంది అది దొరకదు. ఇన్ఫాక్ట్ శాటిలైట్ ఫోన్స్ ఉంటాయి, మన హాలీవుడ్ మూవీస్ లో శాటిలైట్ ఫోన్స్ అన్ని చూస్తాం కదా, ఆ శాటిలైట్ ఫోన్స్ కూడా మూవీస్ లో చూపించినట్టు పనిచేయవు. అది కూడా ఒక పర్టికులర్ యాంగిల్ లోనే ఇట్లా పెట్టి చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. మనం అలా చూసుకుంటే అక్కడ కింద క్రెవాస్ లో పడిపోవడాలు అట్లా అన్ని జరుగుతుంటాయి. సో మనకి అండ్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. సో సక్సెస్ఫుల్ గా మౌంట్ ఎవరెస్ట్ రీచ్ అయినాం. ఓకే, ఆ జర్నీ అనేది అందరికి తెలుసు. సో హెడ్ లైన్స్ లో చూసిండారు, ఆర్టికల్స్ లో చూసిండారు, పర్సనల్ గా కూడా తెలుసుకుంటారు. అక్కడికి వెళ్లే ముందు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినావా? అంటే ఆ డెసిషన్ తీసుకోవాలనుకునే ముందు లైఫ్ ఎలా ఉండేది, ఆ డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి? 2015 నేను ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్ళాను. అవును, అప్పుడే నేను యాక్చువల్గా మా నాన్నకి చెప్పకుండా వెళ్ళాను. ఐ టోల్డ్ ఓన్లీ మై మదర్ అబౌట్ దిస్. ఓకే. అండ్ నేను మా నాన్నకి ఎప్పుడు చెప్పానంటే, నేను బోర్డింగ్ పాస్ తీసుకొని హైదరాబాద్లో అప్పుడు నేను కాల్ చేసి నేను అప్పటిదాకా ఐ టోల్డ్ మై ఫాదర్ కి ఐఎమ్ గోయింగ్ సమ్వేర్ నార్త్ ఆఫ్ ఇండియా అని చెప్పాను. నార్త్ ఆఫ్ ఇండియా అని చెప్తే హీ థాట్ ఇట్ వాజ్ నార్త్ ఇండియా. సో ఢిల్లీకి వెళ్ళి అక్కడక్కడ నుంచి తిరుగుతాం అంతే కదా 10 రోజులు అంటే, అంతే అన్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చెప్పాను ఐఎమ్ గోయింగ్ టు నేపాల్, ఐఎమ్ గోయింగ్ టు ఎవరెస్ట్ బేస్ క్యాంప్. సో దట్ అండ్ ఐ హంగ్ అప్ ద ఫోన్ సో దట్ ఐ డోంట్ గివ్ హిమ్ అ ఛాన్స్ టు మళ్ళీ అదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం అండ్ ఆల్ దట్. అంటే ఐ హంగ్ అప్ ద ఫోన్ అండ్ ఐ వెంట్ అబౌట్ మై థింగ్. బట్ ఆఫ్టర్ దట్ ఎర్త్ క్వేక్ అప్పుడు వచ్చింది కదా ఎవరెస్ట్ అప్పుడు, 2015 ఎర్త్ క్వేక్ కేమ్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెండ్. దట్ వాజ్ లిటరలీ అ సోల్ సీకింగ్ మూమెంట్ అనమాట. ఇంకేం ప్రూవ్ చేస్తాం జనాలకి? యూ అండర్స్టాండ్ దట్ ఫర్ మీ టు సీక్ వ్యాలిడేషన్ ఫ్రమ్ మై ఫాదర్, ఏం చెప్తాము, ఎట్లా ఒప్పుకోరు పేరెంట్స్ అని చెప్పి బోర్డింగ్ పాస్ తీసుకొని ఫోన్ చేసినాను. అట్లాంటి దాన్ని బోర్డింగ్ పాస్ తీసుకోకుండా ఈ రోజు వెళ్ళిపోతుండే కాదేమో చెప్తున్నాను నేను. అంటే ఇక్కడే నేను చెప్పుంటే దాన్ని ఫైటింగ్ లోనే అయిపోతుంది, టైం అంతా వేస్ట్ అయిపోతుంది, నా డ్రీమ్ కూడా పోతుంది అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వెన్ ఐ సా దిస్ ఎర్త్ క్వేక్ అండ్ ఎవ్రీథింగ్, అన్ని శవాలు అండ్ ఆల్ ఆఫ్ దిస్ థింగ్ అవన్నీ ఉన్నప్పుడు, అండ్ ఎవ్రీ మూమెంట్ ఇట్ వాస్ 3 మేజర్ ఎర్త్ క్వేక్స్ అండ్ మోర్ దెన్ 150 ఆఫ్టర్ షాక్స్, ఆల్ ఆఫ్ దిస్. మేము ఏ రోజు ఇది స్లీపింగ్ బ్యాగ్ జిప్ వేసుకొని పడుకున్న రోజు లేదు అది, ఎందుకంటే ఎప్పుడేమైనా అయితే లేచి పారిపోవాలి అట్లా, టు సేవ్ అవర్ లైఫ్స్ ఆ మోడ్లో ఉండే. అండ్ 3 days నో కాంటాక్ట్ విత్ ఎనీ వన్ అండ్ ఆల్. 3 days ఏమవుతుందో తెలీదు, మళ్ళీ ఇంకో ఎర్త్ క్వేక్ వస్తుందో చచ్చిపోతాము అట్లా. మళ్ళీ ఆఫ్టర్ షాక్స్ ఆర్ ఈవెన్ మోర్ ఇంటెన్స్ దెన్ ఎర్త్ క్వేక్స్. సో ఆఫ్టర్ షాక్స్లో అది ఆఫ్టర్ షాక్ ఎర్త్ క్వేక్ మాకు తెలీదు, అండ్ దిస్ ఇస్ లైక్ వీఆర్ గోయింగ్ టు డై అన్నట్టే ఉండే మనం అక్కడ. అలాంటి మూమెంట్ ఇట్స్ ఓకే, ఏం చేస్తావు డ్యూరింగ్ యువర్ డెత్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆ మూమెంట్స్ లో వెన్ యూఆర్ గోయింగ్ టు డై అన్న మూమెంట్స్ లో. సో అప్పటిదాకా లైఫ్ ఎలా ఉన్నా కాన్స్టెంట్ వ్యాలిడేషన్ టువర్డ్స్ పేరెంట్స్ కానీ, అన్ని సీకింగ్ వాళ్ళ అప్రూవల్స్ కానీ, ఇర్రెస్పెక్టివ్, బికాస్ యాజ్ అ గర్ల్ యూ ఆర్ రేజ్ లైక్ దట్. అట్లీస్ట్ మెన్ ఆర్ ఎదిరించడము ఇవన్నీ నేర్పిస్తారు, కానీ అమ్మాయిలకు అలా ఉండదు కదా. అప్పటికే నేను ఐ వాజ్ ఆల్రెడీ రెబెల్ అండ్ ఆల్, ఇంట్లో నేను ఇంతదానికే నేను పెద్దగా ఉంటుండే. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వాజ్ దట్ మేజర్ పాయింట్ ఇన్ మై లైఫ్ వేర్ ఐఎమ్ డన్, బికాస్ this is like almost death. If I will survive this, I do not know if I'll survive this. If I will survive this is a second chance, and I will not waste it off in proving to someone something or seeking for validations or seeking for approvals. I will not do all that. I will do whatever I want. And that's when I was like, ఎవరెస్ట్ ఎక్కాలి అనేది ఎక్కడో నా లాస్ట్ లిస్ట్ లో ఉండి, చెక్ లిస్ట్ లో. ఎవరెస్ట్ వాజ్ దేర్ ఇన్ ద లాస్ట్ బిట్. అప్పటికన్నా చిన్న చిన్న చేస్తూ ఉంటాయి కదా మనం, పేరెంట్స్ మైండ్ సెట్ ఫీడ్ చేస్తూ ఉంటాం, ఏదో చేస్తున్నాం మనం. సో ఐ వాంటెడ్ టు డూ బైక్ రైడ్ హియర్ టు ఫ్రమ్ హైదరాబాద్ టు లదాఖ్ బైక్, ఇవన్నీ కొన్ని ఉంటాయి కదా, జనరల్ చెక్ లిస్ట్ ఉంటాయి కదా,
చేయలేదు యాక్చువల్లీ. జనరల్ చెక్ లిస్ట్ ఉంటుంది కదా, ఆ చెక్ లిస్ట్ అన్ని ఉండి లాస్ట్ ఎక్కడో అయితే లైఫ్ లో అన్నట్టు ఉండేది. బట్ వెన్ దిస్ హ్యాపెండ్, ఇవన్నీ కాదు, దిస్ హ్యాస్ టు బీ ఫస్ట్, let me just do it, this is one life అన్నట్టు అనిపించింది. and I came back and I told my parents, చూడండి, you thought I was dead, చనిపోయినా అనుకోండి, just let me live అన్నట్టు అలాంటూ మాట్లాడాను యాక్చువల్గా. అండ్ ఆనెస్ట్లీ దే ఆల్సో అండర్స్టూడ్. అండ్ తర్వాత ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు నెక్స్ట్? ఫర్ మై సెల్ఫ్ ఇట్స్ అ కాన్స్టెంట్ రీఇన్వెన్షన్. ఓకే. అంటే ఎవ్రీ పర్సన్, ఇప్పుడు చాలా మంది ఏంటంటే దర్స్ టూ వేస్ ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్. వన్ థింగ్ ఇస్ కాన్స్టెంట్ గా ఏది లేదు కెరియర్ పాత్ అని అనుకుంటారు. సో షీ వాజ్ 9 years in the corporates. I worked for good companies and I was fairly good in corporates also. And just when I was reaching to a point in my corporate ladder where ఇంకా నాకు going to another level అన్నప్పుడు I switched to mountaineering because that was not for me అని అనిపించింది. At least at that time it was not for me. ఆ రేజ్ అనేది నాకు 4 years or 5 years డౌన్ ద లైన్ కార్పొరేట్ వచ్చుంటే ఐ వుడ్ హావ్ బిన్ ఇన్ డిఫరెంట్ పొజిషన్ ఏమో, ఐ వుడ్ డిఫరెంట్ మైండ్ సెట్ వచ్చేదేమో. చాలా మందికి లైఫ్లో కొంచెం భయం అనేది ఉంటుంది. అప్పా ఇది ఎందుకులే రిస్క్, అది ఎందుకులే రిస్క్ అని కొంచెం భయం ఉంటుంది. నీకు ఏ స్టేజ్లో భయం పోయింది? దట్ స్టేజ్ 2015 when I that earthquake. అసలు అప్పటి నుంచి ఇంకెప్పుడు ఏదని కూడా టెన్షన్ పడ్డం కానీ కొంచెం ప్యానిక్ అవ్వడం కానీ ఏం లేదా ఇంకా? యాక్చువల్లీ ఆ మూమెంట్ తర్వాత నేను టూ మచ్ చేసినాను యాక్చువల్గా. అంటే ఎవ్రీ మూమెంట్ వాజ్ డూ ఆర్ డై మూమెంట్ ఫర్ మీ. సో ఐ ఓవర్ డిడ్ ఎవ్రీ మూమెంట్ యాక్చువల్లీ. నేను పొద్దునే 7.5 kilometers అప్ హిల్ సైక్లింగ్ చేసి, దాని తర్వాత యోగా చేసుకొని, దాని తర్వాత రన్నింగ్ చేసి అప్పుడు ఇంటికి వెళ్ళేదాన్ని. ఓకే. అప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ అప్పుడు మళ్ళీ వచ్చి దాని తర్వాత మళ్ళీ యోగా చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే 4:30కి లేసి ఐ ఓవర్ డిడ్ ఎవ్రీథింగ్. బికాస్ నేను ఎవ్రీ డే నేను పడుకున్నప్పుడు నేను ఓకే టుమారో ఇఫ్ ఐ గెట్ అప్ ఐ విల్ మేక్ ద మోస్ట్ ఆఫ్ దట్ డే అన్నట్లు లేచేదాన్ని. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు సంథింగ్ లైక్ అంటే నేను విన్నాను, ఎక్కువగా గూగుల్ సెర్చ్ చేస్తున్నాను, దాంట్లో ఎట్లా అంటే లైక్ మనం ఏదైనా యూరిన్ గట్ల వెళ్ళాలన్నా ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయంట కదా, ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి? చదువుతా అండి, బుక్ చదువుతా, మీరు కూడా చదవండి. దాంట్లో అన్ని కవర్ చేశాను నేను. బికాస్ ఇట్స్ అ కాన్వర్సేషన్ దట్ ఐఎమ్ హ్యావింగ్ విత్ మై మదర్. ఓకే. దేర్ ఆర్ నో ఫిల్టర్స్ టు ఇట్. సో ఐఎమ్ టెలింగ్ ఎవ్రీథింగ్ టు మై మదర్. సో అమ్మకి కాకపోతే ఇంకెవరికి చెప్పుకుంటారు, అమ్మ ఐఎమ్ హ్యావింగ్ ఎన్ ఇష్యూ, నాకు ఇలా పీరియడ్స్ వచ్చింది, ఆర్ నాకు ఇలా urination problem undindi, and I have two guys along with me as Sherpas. Okay. I have to a tent lo after a point of time I have to share the tent with my Sherpas, 3 people. And imagine a tent lone you are going to a susu, you'll have to have a pee bottle and all cheyali. And these 2 Sherpas in middle of 2 guys, I have to pee there only. Okay. So all these things నేను చెప్పుకుంటున్నాను మా అమ్మ తోటి. Okay. So if you want to see it as an emotional touch between a mother and a daughter, you will find that. If you want to see it as an athlete, you will also see the difficulties that you will face. Because I've written specifically about ఇదిగో ఈ ఆల్టిట్యూడ్ లో ఇంత నేను నడుస్తే నాకు HR monitor లో నాకు ఇంత హార్ట్ రేట్ వస్తుంది. Okay. And these are the issues I face. ఫస్ట్ టైం వెళ్తే ఇంత HR పెరిగింది, సెకండ్ టైంకి మై బాడీ ఈజ్ అక్లమటైజ్, సో నా HR తగ్గింది. సో యాజ్ అ మౌంటైనియర్ ఫర్ యూ టు అండర్స్టాండ్ హౌ టు ట్రైన్ ఆల్సో మీకు అలాంటి డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో హౌఎవర్ యూ వాంట్ టు సీ ఇట్, దట్ బుక్ విల్ బీ ఇన్ దట్ లైట్. సో మీ ఫ్యామిలీ లైఫ్ దగ్గరికి వస్తే మీ పేరెంట్స్ ఏం చేస్తారు? మై మామ్ she started her career as a journalist and all. Nice. She was an investigative journalist in back 35 years back only. She used to write for Indian Express and all of that. Nice. ఈ లాక్డౌన్ లో నేను చేసిన థింగ్ ఏంటంటే మా అమ్మ పాత ఆర్టికల్స్ 1983 నేను బుట్టాను కూడా బుట్టలేదు, ఆ తీసే ఆర్టికల్స్ చదవడం అనమాట. ఆ ఆర్టికల్స్ చదివి ఐ వాస్ లైక్ వావ్, సో షాక్డ్ బికాస్ దోస్ ఆర్టికల్స్ ఆర్ స్టిల్ వ్యాలిడ్. మై మామ్ యూస్ టు ఎస్పెషల్లీ రైట్ ఫర్ విమెన్స్ సెక్షన్ అనమాట. ఓకే. సో ఫర్ విమెన్స్ పర్స్పెక్టివ్ ఇప్పుడు there was one particular article that she wrote about the first కాకినాడ. అప్పట్లో కాకినాడలో మొత్తం ఏపీ, యునైటెడ్ ఏపీ కదా, మొత్తం ఏపీలో ద ఫస్ట్ ఉమెన్ పోలీస్ ఆఫీసర్ పోస్టెడ్ ఇన్ కాకినాడ. ఆమె స్ట్రగుల్స్ అప్పుడు ఏం చెప్పిందో ఇప్పుడు అవే నడుస్తున్నాయి కదా. ఇక్కడ సొసైటీ చేంజ్ అయిందని చెప్పుకోవచ్చు, కానీ కొన్ని సీన్స్ చూస్తే అబ్బా మనం ఇంకా అక్కడే ఉన్నాం అనిపిస్తుంది. ఇంకా అక్కడ ఉంటే బాగుండేది అనిపిస్తుంది నాకు కొన్ని చూస్తే, ఎందుకంటే అంతే బ్యాక్ వెళ్ళిపోయినాము, దానికంటే ఇక్కడన్నా ఉండాల్సింది మనం అనిపిస్తుంది నాకు. నీకు ఎక్కువ ఇప్పుడు లైక్ ఇంత అచీవ్మెంట్ చేసినాక మంచి గుర్తింపు వచ్చి ఉంటుంది, కానీ కొన్నిసార్లు బయట కొంతమంది గుర్తుపట్టారు, అప్పుడు ఎలా ఫీల్ అవుతుంటావు? ఇనిషియల్ అది వెరీ లాంగ్ టైం బ్యాక్ నేను హట్ అవుతుండే. ఆ హట్ కూడా నాకు పెద్దగా ఏం లేకుండా అవతల ఫీలింగ్ వల్ల నేను హట్ అవుతుండే. ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉంటారు, నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు
అన్నట్టు ఫీల్ అవుతారనమాట నా కోసం. వీళ్ళకి నీలిమా తెలీదు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళ ఈగో హట్ అవుతుండే. నేనేమో నవ్వచ్చు, నేను కూడా ఫీల్ అవుతుండే వాళ్ళది నీలిమా ఇట్లా సింధుకి ఇట్లా వచ్చింది, వీళ్ళందరికి ఇట్లా వచ్చింది, నీకెందుకు ఏం చేయలేదు అట్లా. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఎవ్రీ స్పోర్ట్స్ లో నడిచే పాలిటిక్సే. సో మౌంటైనరింగ్ లో కూడా చాలా, ఎస్పెషల్లీ వెన్ ఐ బికేమ్ ద ఫస్ట్ ఉమెన్ అండ్ ఆల్, ఇంకా చాలా నడిచింది పాలిటిక్స్ అండ్ ఆల్. ద గవర్నమెంట్ డెంట్ గివ్ మీ ద మనీ దట్ ఇంకా పెండింగ్ ఉంది, దానిపైన వదిలేసిన కూడా ఆశలు. సో ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్, యూ నో, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ హ్యాపెన్. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఐఎమ్ నాట్ కమింగ్ ఫ్రమ్ అ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్. ఫర్ మీ టు మేక్ దట్ money is I can go back and make that money if I want to. Exactly. So this is a reinvention for myself. Honestly, if I would have had the financial resources and everything, I would have stayed a mountaineer for life. Okay. But reality is not like that. ఇంకా ఏమైనా డాక్యుమెంటరీ చేయాలనుకుంటున్నావా? డాక్యుమెంటరీ దేని గురించి? అంటే లైక్ ఏదైనా తెలుసుకోవాలి, దేని గురించి అయినా రీసెర్చ్ చేయాలని. అది క్యూరియాసిటీ అనేది యూజువల్ గా ఉంటుంది. ఏది ఎక్కువ ఇష్టం? ఇన్ఫాక్ట్ ఆనెస్ట్లీ నేను ఇందాక చెప్పినట్టు ఎవ్రీ ఓవర్ ఎక్సైట్మెంట్ అనమాట. ఎవరెస్ట్ కూడా ట్రైనింగ్ కి ముందు అంటిల్ మై కోచ్ కేమ్ అండ్ సమ్మన్ had to tell Nilima, you are not going to die tomorrow. Okay, so you have to have a goal. Let us slowly, because that was the anxiety that also coming in because of my anxiety. ఏడ్చావా? ఏంటి ఏడ్చేది? లైక్ ఎప్పుడన్నా భయంతో టెన్షన్తో అక్కడ ఎవరెస్ట్ దగ్గర ఉన్నావు, రేపు ఏమవుతుందేమో, ఎందుకు వచ్చినారా అని ఇట్లా అట్లా ఎప్పుడు ఏడవలేదు. ఐ ఆల్మోస్ట్ హ్యాడ్ రిగ్రెట్స్ ఉండే నాకు, ఏడవలేదు ఎప్పుడు. రిగ్రెట్స్ ఎందుకంటే ఐ డెంట్ డూ దిస్ అన్నప్పుడు ఉండింది అంతేగాని ఏడ్చే మూమెంట్స్ ఏమీ లేదు. బట్ లైక్ ఐ సెడ్, ఐ ఆల్వేస్ ఆఫ్టర్ దట్ ఎర్త్ క్వేక్ హ్యాపెండ్ ఐ ఓవర్డిడ్ థింగ్స్. కళ్ళతో చూసేసావా ఎర్త్ క్వేక్? అంటే నీ ముందర జరుగుతున్నా సిచ్యువేషన్ లో ఉన్నావు, యు ఆర్ స్టాండింగ్ హియర్ రైట్ హియర్ అండ్ ఫర్ మూమెంట్ ఐ థాట్ నాకు కళ్ళు తిరుగుతున్నాయేమో అనుకున్నాను. నాకు కళ్ళు తిరుగుతున్నాయి ఏంద్రబాబు కళ్ళు తిరుగుతున్నాయి, ఇదే మౌంటైన్ సిక్నెస్, దిస్ ఇస్ వాట్ పీపుల్ ఎక్స్పీరియన్స్ మౌంటైన్ సిక్నెస్ అని. ఇట్లా అయిపోతుంది అంటే రాళ్ళు పడుతున్నాయి, ఇది మౌంటైన్ సిక్నెస్ కాదు, నిజంగా దేర్ ఇస్ సంథింగ్, నేను తిరగట్లేదు, నా చుట్టూ ఉన్న ప్రపంచమే తిరిగిపోతుంది అన్నప్పుడు ఐ రియలైజ్డ్. అండ్ లిటరలీ కెన్ యూ ఇమాజిన్ దట్ సాలిడ్ బ్లాక్ ఆఫ్ ఐస్ దట్స్ బిన్ సెటిల్డ్ ఫర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ యాజ్ అ గ్లేసియర్ ఆన్ ది ఎవరెస్ట్, బేసిక్లీ ఒక స్కై స్క్రేపర్. ఆ స్కై స్క్రేపర్ వచ్చి ఇట్లా దొర్లి మొత్తం ఇట్లా ఒక స్టేడియం ని ఆర్ ఒక సిటీని స్వీప్ చేసినట్టు అయింది. సో దే వర్ పీపుల్. That is why so many casualties. Luckily or unluckily, whatever it is, adi epicenter was closer to Kathmandu. Okay. Was closer to Kathmandu. So Kathmandu lo 9,000 casualties ayyayi. On the mountains itself, the death count officially it's not more than 25 I think. Okay. And then there were rescues happening. Anni jarugutu undindi. Kalla munde Hollywood movie kante datindi kada. Avuna. Dan tarvata rescue cheyadamlo cargo life lo ఇప్పుడు కార్గో ప్లేన్ ఎక్కినమ్మా. కార్గో ప్లేన్ ఇప్పుడు చూసినామా అసలుకి? కార్గో అంటే డిఫరెంట్ అనమాట, మనుషులు కూర్చునే ప్లేసే కాదు అది. కార్గో ఇస్ ఫర్ కార్గో అంటే గూడ్స్ ట్రైన్స్ లాగా కార్గో అది. అండ్ నౌ యు ఆర్ దేర్ ఆ కార్గో ప్లేన్ లో మేము కింద కూర్చున్నాం అనమాట. ఆల్ ఆఫ్ దట్ థింగ్ హ్యాపెన్. లైఫ్ చాలా చూసావు కదా, లైక్ మీ ఎక్స్పీరియన్స్ లోపలే. మీ పర్సనల్ లైఫ్ ఎట్లా, అంటే ఏం చేస్తున్నారు, అంటే లైక్ ఫ్యామిలీ లైఫ్ ఇలా? ఫ్యామిలీ లైఫ్ ఇస్ ఏముంది, లైక్ మ్యారేజ్? నో, ఐఎమ్ డివోర్స్డ్ Okay. And I'm happily single. And I think it's a very patriarchal ideology of women. Ante చిన్నప్పటి నుంచి అమ్మాయిని ఎలా పెంచుతారంటే their whole life, everything is centered upon one idea that someday they will get married and they will rear babies. If a parent can come and asks you, Nilima, what do you think about marriage? Ante లెట్ us talk back, ఆలోచిద్దాం, మాట్లాడదాం. ఎందుకు మ్యారేజ్? ఒకప్పుడు సొసైటీలో హస్బెండ్ రోల్ ఇది ఉండింది, అమ్మాయి రోల్ ఇది ఉండింది. సో మెన్ ఇలా ఉంటుంది. ఇన్ రిటర్న్ women will provide with sexual needs or with a baby or taking care of household. This was the traditional role of a women. And what was the role of a man is to just go out and earn some money and come. Now the roles have changed. Our roles lo marriage rules have also changed. So it is not for you and not for parents anymore to decide actually. If a child has to get married, the child has to take the decision by themselves. మనం ఏ సొసైటీలో ఉన్నాం, 18K మనం చెప్పుకోవడానికి అడల్ట్స్ కానీ ఆనెస్ట్లీ పేరెంట్స్ టేక్ ఆల్ ఆర్ డెసిషన్స్. ఇంకా యుఎస్ఏలో అక్కడ ఏం జరిగింది? US was a pleasure trip, that's all. Okay. My sister lives in the US. Oh. So I put 10 years. మీరు ఎంత మంది? Me and my sister, that's all. Okay. తను US లో ఉంటారు? Yeah, తను that regular category అన్నమాట. She did her BTech and then
She did her MS and then she found a guy for herself నైస్. and she got married and they're happily living ఓకే. in US. సో ఇంకా మీరు ఇండియాలో సెటిల్, ఇక్కడే అమ్మా నాన్నతో ఉంటున్నారా? Yeah. నైస్ నైస్. ఇంకా నార్మల్ లైఫ్, యోగా టీచర్, పర్సనల్ ట్రైనింగ్ ఫర్ జిమ్ అండ్ Not for gym. It's so personal training is I don't go for gyms and train. Okay. I have my own setup and all. So I carry that setup if I or like I said, na studio undi. Okay. So I ask my clients to come and train. Ekkada with studio? me. Ikkada Gachibowli. స్టూడియో పేరు? I haven't thought of the name yet. I'm thinking it will be Tamara. తామరా స్టూడియో ఫర్ యోగా. I'm thinking it is. It is not yet. It's all together. It's yoga and everything else. I want to make it a cultural center. మీ ఏజ్ ఎంత అండి? June I'll be 35. 35. మరి 35కి ఇంత ఫిట్నెస్గా, ఇంత లైక్ గ్లోగా ఉండడం ఎలా అవుతుంది మీతో? Because I work out and I eat according to my goals. Atla. ఇప్పుడు కూడా రన్నింగ్ చేయగలుగుతారా? Yeah. ఎంత, ఒక 1 kilometer నాన్ స్టాప్? For 1 kilometer is nothing. అవునా? So 1 kilometer నాకు వార్మ్ అప్ కాదు. 2 నాకు వార్మ్ 2 is like a warm up. 2 is like a warm up. అంటే బేర్ ఫుట్ మీదనే? It depends. అది కూడా. యా. Gym నాకు లో on treadmill I don't do barefoot. So these are barefoot sandals. It's called Luna sandals. So most of the barefoot athletes use sandals like these or Vibrams am doruktayi separate ga. ఓకే. People use this to train. So if you want to go completely barefoot, that is a different thing. So this acts like an intermediary if you want to go completely barefoot. ఎందుకంటే షూస్ కి కొన్ని ఇయర్స్ అలవాటు పడిపోయి ఉంటారు కదా, షూస్ కి అలవాటు పడిపోయి డైరెక్ట్ గా బేర్ఫుట్ చేయలేక ఫస్ట్ దీంతో ప్రాక్టీస్ చేసి దాని తర్వాత స్లోగా దే స్టార్ట్ మూవింగ్ బేర్ఫుట్ కంప్లీట్లీ. అది కూడా డైరెక్ట్ గా వెళ్ళరు, ఒక్కొక్క టెరైన్ బట్టి చూస్ చేసుకుంటారు. అంటే ఈ రోజు నేను రోడ్ పైన పరిగెడతాను, బేర్ఫుట్ అక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తాను, దానికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మజిల్స్ వర్క్ అవుతాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సోర్నెస్ వస్తుంది. ఈ రోజు నేను ఇట్లా ట్రయల్ రన్ చేస్తాను, ట్రయల్స్ లో అంటే ఇట్లా అన్ఈవెన్ గా సర్ఫేసెస్ ఉంటుంది, మనకు తెలియదు ఏం దొరుకుతుంది. అక్కడ చేసినప్పుడు డిఫరెంట్ మజిల్స్ యాక్టివేట్ అవుతాయి, డిఫరెంట్ సోర్నెస్ వస్తుంది. అలా స్లోగా బాడీని డెవలప్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు నీ ఐడియా ప్రకారం బేర్ ఫుట్ బెస్టా, షూ వేసుకొని ప్రాక్టీస్? ఎనీ డే బేర్ ఫుట్ ఇస్ బెస్ట్. ఇప్పుడు మౌంటైన్ క్లైంబింగ్ చేస్తున్నప్పుడు మీ షూ వెయిట్ ఎంత ఉంటుంది? అది కూడా యాక్చువల్గా మౌంటైన్ హైట్ బట్టి ఉంటుందండి, టెరైన్ బట్టి ఉంటుంది. అప్ టు సర్టన్ పాయింట్ 1 kg ఉంటుందేమో 2 షూస్ కలిపి. దట్ ఐ క్యాన్ వేర్ అప్ టు సర్టన్ పాయింట్. ఆఫ్టర్ దట్ కూడా దాని కింద కొన్ని ట్రెక్కింగ్ క్రాంపాన్స్ అని దొరుకుతుంది, అది ఉంటుంది. దాని తర్వాత ఐస్ స్టార్ట్ అయినప్పుడు జస్ట్ మీరు కొంచెం స్నో స్టార్ట్ అయినప్పుడు ట్రెక్కింగ్ క్రాంపాన్స్ పెట్టుకుంటారు, అది వేరుగా ఉంటాయి. దాని తర్వాత బాగా ఇంకా గ్లేసియర్ ఐస్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు పుట్ ఆన్ 2 kgs షూ. ఒక్కొక్క షూ 2 kgs ఉంటుంది. అండ్ దెన్ దాని కింద క్రాంపాన్స్ పెట్టుకొని నడవాలి. బికాజ్ ఇట్స్ గ్లేసియర్ ఐస్ అంటే ఐస్ అంటే లిటరల్ ఐస్ క్యూబ్ మీరు పెడతారు కదా, ఐస్ క్యూబ్ ఉంది, ఐస్ క్యూబ్ ని మీరు కొట్టాలంటే కొట్టలేరు కదా. ఆ ఐస్ క్యూబ్ ఫోర్క్ పెట్టి ఎలా వెళ్తారో అలాగే ఆ ఫోర్క్స్ లాగా ఇలా క్రాంపాన్స్ అనేది ఒకటి ఉంటుంది. క్రాంపాన్స్ అంటారు వాటిని. ఫుట్బాల్ ప్లేయర్స్ కూడా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. అది ఇన్బిల్ట్ షూ లో వస్తుంది. ఇదేంటంటే షూ వేసుకొని 2 kgs షూ వేసుకున్న తర్వాత అది పెట్టుకుంటారు, అది ఫిట్ చేసుకుంటారు. అట్లా ఫోర్క్ లాగా ఉంటుంది, అది పెట్టుకొని అప్పుడు ఐస్ ని కొట్టుకుంటూ నడవాలి. లేకపోతే మనకు గ్రిప్ కూడా రాదు. అప్పుడు కూడా ఇట్లా నడుచుట అట్లా నడవదు, కొట్టి నడవాలి. బికాజ్ యూ నీడ్ దట్ గ్రిప్. అది కూడా. సో యూ హ్యావ్ 2 ice axes అండ్ దెన్ యూ హ్యావ్ క్రాంప్ ముందు ఇట్లా ఉంటాయి కదా. సో యూ హ్యావ్ టు హిట్ హియర్ అండ్ ఆపోజిట్ వన్ అండ్ దెన్ యూ హ్యావ్ టు గెట్ అప్ అండ్ దెన్ హిట్ దిస్ అండ్ గెట్ అప్. సో అట్లా ఎక్కాలి. సో యా, అండ్ దెన్ దెర్ ఆర్ క్రాంపాన్స్ ఆన్ దిస్ సైడ్ ఆల్సో. సో వెన్ మీకు ఇట్లా పైనుంచి కిందకి వచ్చేటప్పుడు యూ కెన్ యూస్ దట్ అండ్ కమ్. అట్లా దిగడం ఈజీనా? దిగడం ఇంకా కష్టం యాక్చువల్లీ. అవునా? అదే స్కిప్ అవుతే కింద ఏమైనా సేఫ్టీ పెట్టింటారా? ఉంటది. అంటే ఆ హైట్ నుంచి కిందికి వచ్చినప్పుడు కూడా ఒక నెట్స్ అట్లాంటివి అట్లా ఉండదు, నెట్స్ ఉండదు. ఇట్స్ జస్ట్ దట్ దేర్ ఇస్ అ రోప్, యూ హావ్ టు ఫాలో దట్ రోప్ అంతే. అండ్ యూ హ్యావ్ టు ఆల్వేస్ బీ హుక్డ్ ఆన్ టు దట్ రోప్. ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది, ఇట్స్ కాల్డ్ జుమార్. హౌ జుమార్ వర్క్స్ ఇస్ ఇట్స్ కాల్డ్ అసెండర్ బికాస్ అది ఓన్లీ పైకి మంచిగా వెళ్తుంది, ఒక సైడ్ మంచిగా వెళ్తుంది అనమాట. వెళ్ళిపోయి ఇట్లా అతుక్కుపోతుంది. అంటే అన్లెస్ యూ మూవ్ ఇట్ డజంట్ మూవ్. మొత్తం బాడీ వెయిట్ పెట్టుకొని ఇట్లా రెస్ట్ తీసుకోవచ్చు. ఇట్లా మొత్తం ఇట్లా పెట్టుకొని ఇట్లా రెస్ట్ తీసుకోవచ్చు. ఇట్ ఈస్ సపోర్ట్, అంత సపోర్ట్ చేస్తుంది. అదొకటి ఉంటుంది. అండ్ దెన్ నార్మల్ ఇట్లా క్లిప్ ఆన్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఆ క్లిప్ ఆన్స్ అది ఎప్పుడు క్లిప్ ఆన్ అనేది
ఉండాలన్నమాట. కింద నుంచి మీరు కనిపిస్తుంటారా ఎంత హైట్ పోయినా కింద ఉన్న వాళ్ళకి? కనిపిస్తూ ఉంటాం. అది పట్టుకునే దిగాలి, అది పట్టుకునే ఎక్కాలి, అది ఎప్పుడు ఉండాలన్నమాట. అది క్యారబినర్ అంటారు. క్యారబినర్ హ్యాస్ ఆల్వేస్ సేఫ్టీ మెజర్స్ కూడా బాగానే ఇస్తారా వాళ్ళు? సేఫ్టీ మెజర్స్ తీసుకోకపోతే ఇట్స్ యువర్ లాస్, యూ డై. ఓకే. అండ్ దట్ ఈస్ ద రీజన్ వై దెర్ ఆర్ సో మెనీ డెడ్ బాడీస్ ఆన్ ది ఎవరెస్ట్. కనిపిస్తుంటాయి కదా? కనిపిస్తూనే ఉంటాయి. అండ్ ఎక్కడెక్కడ మధ్యలో నాట్స్ పెడుతూ ఉంటుంది. అంటే ఇన్ కేస్ ఇఫ్ యూ ఫాల్ ఆఫ్ సమ్వేర్, అప్పుడు రోప్ కూడా సింగిల్ రోప్ ఉందనుకోండి, డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతారు కదా. అలా కాకుండా మధ్యలో ఒక నాట్ పెడతారు, స్ట్రక్ అయి నిలబడతారు. ఇవన్నీ మెజర్మెంట్స్ తీసుకోవాలి. అండ్ ఆల్సో ఆక్సిజన్ పెట్టుకోవాలి. ఇవన్నీ సేఫ్టీ మెజర్స్ తీసుకొని వెళ్ళాలి. సో మొత్తానికి లైఫ్లో ఒక అచీవ్మెంట్ చేయడానికి చాలా స్ట్రగుల్ అయినావు, బట్ హ్యాపీగా స్ట్రగుల్ అయినందుకు సక్సెస్ అయిపోయావు. మరోపక్క యోగా సెంటర్, I think I did whatever I wanted to do with all my heart. Okay. And with all the effort that I could have put in. 100% ఇచ్చాను. So అందుకనే I'm happy. ఎవరైనా డ్రాగ్ చేసే వల్ల వద్దు చెయ్యొద్దు అని చేస్తూనే ఉంటారు. బట్ అదే చెప్తున్నాను, ఈ వ్యాలిడేషన్ పాయింట్స్, ఈ అప్రూవల్ పాయింట్స్ ఇందాక మీరు ఫస్ట్ అడిగినప్పుడే నేను చెప్పాను. I think I've crossed that point where I seek validation, or where I seek approval. I've crossed that point. Nice. And it's an honest conversation that I have with someone, not as an aggressive woman who's been suppressed and all. Honest conversation కూర్చొని, because I read a lot, I understand. I can almost imagine what the next question is sometimes. మీరు సక్సెస్ఫుల్ కాబట్టి మీకు కూడా ఒక ట్యాగ్ వచ్చింది, యూ కెన్ గివ్ సమ్ సజెషన్ టు ఆడియన్స్. ఎవరైనా ఉమెన్ ఉన్నా, మెన్స్కైనా, మీరు లైఫ్లో ఏమైనా చేయాలనుకున్నా ఏమైనా టిప్స్ చెప్తారా? చూడండి, ఎవరి లైఫ్ వాళ్ళదండి. నేను ఈరోజు ఒక సజెషన్ ఇస్తే చెప్పారులేండి, మా ప్లేస్లో ఉంటే తెలుస్తుంది అన్న. సో ఎవ్రీ వన్ ఇస్ ఇంటెలిజెంట్ ఇన్ దట్, అండ్ ఇన్ఫర్మేషన్ ఇస్ యాక్సెసిబుల్ ఎవ్రీవేర్. అవును, ఒకప్పుడు లాగా లేదనమాట. బట్ having said that, also information is very filtered and given to us. Explore all forms of information from all resources and take an informed decision in life. Anything ante in general fit ga undandi, because otherwise fitness compulsory undali, because you have to have some form of workout, some form of ways, some form of ante meer life lo em cheyalana me fit ga lepothe emi cheyaleru. And the next thing is, keep yourself informed from many other sources. It's just read a lot, work out a little. నేను నా లైఫ్లో ఇది నేర్చుకున్నాను కాబట్టి మీరు అది నేర్చుకోండి నేను చెప్పను. జస్ట్ ఫైండ్ యువర్ ఓన్ ఎవరెస్ట్. సో ఫైండ్ యువర్ ఓన్ వాట్ ఈస్ ఇట్ దట్ యూ వాంట్. ఓకే, ఏది చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు. ఎగ్జాక్ట్లీ. At the same time shouldn't hurt others also. సో చూసారు కదండి, నీలిమ పూదోటతో స్పెషల్ ఇంటర్వ్యూ. అండ్ తను లైఫ్లో ఎలా ఎదిగింది, తన లైఫ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, కానీ అవన్నీ పక్కన పెట్టి తన గోల్ కోసం ఎంత ఫోకస్ పెట్టింది, తర్వాత ఎంత సక్సెస్ఫుల్ అయింది అనేది మనకు అర్థమైపోయింది. మీరు కూడా ఇంటర్వ్యూ చూశాక నీలిమకి విషెస్ చెప్పాలంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి కంగ్రాట్స్ నీలిమ అని. అండ్ నీలిమ గురించి మీరు ఇంకా పర్సనల్గా తెలుసుకోవాలనుకుంటే నీలిమ ఒక బుక్ రాసింది, ఆ బుక్ అమెజాన్లో ఉంది. ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో నేను ఆ బుక్ లింక్ పెడతాను. సో ఎవరైనా చదువుకోవాలనుకున్నా, దాన్ని పర్చేస్ చేయాలనుకుంటున్నా, సో ఆ లింక్ ద్వారా మీరు ఆ బుక్ కూడా పర్చేస్ చేయొచ్చు.